హలో అండి, నమస్తే. వెల్కమ్ టు హెచ్ఎం ఫ్లేవర్స్. ఈరోజు ఒక స్పెషల్ స్పైసీ బేక్డ్ చికెన్ రెసిపీ చూపిస్తున్నాను. దీనికోసం 750 గ్రాముల బోన్లెస్ చికెన్ అండి, స్ట్రిప్స్లా కట్ చేసింది, పొడవ చీలికల్లా కట్ తీసుకున్నాను. చేతి నిండుగా బేసిల్ అండి, అందుట్లో నల్ల బేసిల్ కూడా వేసాను చూసారా. దీనికి బదులుగా మీరు పుదీనా కూడా వేసుకోవచ్చండి. అది గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పసుపు కలుపుకోవాలి 1/2 టీ స్పూను చికెన్లో. తర్వాత రుచికి తగినంత ఉప్పు, బాగా స్పైసీగా ఉండే కారం అండి, ఎర్రకారం, అది 1 టీ స్పూన్ వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1.5 టీ స్పూన్ వేసుకోవాలి. వేసుకున్నాక దీంట్లో బీట్రూట్ పేస్ట్ అండి 1.5 టీ స్పూన్ వేస్తున్నాను. ఇది కలర్ కోసం అన్నమాట. ఫుడ్ కలర్ వాడటం నాకు ఇష్టం లేదు, అందుకని ఇది వాడుతున్నాను. ఇది వాడితే కూడా మంచి కలర్ వస్తుంది. చిక్కటి పెరుగు 1 టేబుల్ స్పూన్ అండి, మేగడ పెరుగు వేసుకుని కలుపుకోవాలి. బాగా అన్నీ ముక్కకు పట్టేటట్టు కలుపుకోవాలి. తర్వాత దీనికి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా బేసిలు, ఆ ముద్ద కూడా అది బరకగా కోర్స్గా గ్రైండ్ చేసుకున్నానండి, అది కూడా పట్టించేసాను చికెన్కి. తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకున్నానండి. వేసుకుని బాగా కలిపి దాంట్లో బాగా స్పైసీగా ఉండే మిరపకాయలు అండి, గార్డెన్లో ఉన్నాయి కదా రకరకాల వెరైటీల్లో బాగా స్పైసీగా ఉండే మిరపకాయలు కూడా దాంట్లో పెట్టేసుకుని ఒక 3 అవర్స్ మ్యారినేట్ చేసుకున్నాను అండి. ఓవర్ నైట్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకోవచ్చు. తర్వాత బేక్ చేసుకోవడానికి 350 డిగ్రీలు టెంపరేచర్లో 45 నిమిషాలు బేక్ చేసుకోవాలండి. బేక్ చేసే టైంలో చికెన్ని రెండో వైపు కూడా తిప్పుకోవాలండి మధ్యలో. తర్వాత 2 క్యాప్సికమ్ సన్నగా చీలికలా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 2 కప్పున్నర గ్రేప్ టమాటోస్ అండి, చిన్న టమాటోస్, అవి కూడా దీంట్లో వేసుకోవాలి. వేసుకొని మ్యారినేట్ చేసేటప్పుడు వేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. చికెను బ్రాయిల్ చేసేటప్పుడు చికెన్కి కూరగాయ ముక్కలకి 2 వైపులా వెన్న రాసి బ్రాయిల్ చేసుకోవాలండి. ఇది ఇప్పుడు మీ దగ్గర అవెన్ లేకపోతే మామూలు ప్యాన్లో షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. వెన్న కానీ నెయ్యి కానీ మీ ఇష్టం ఏదన్నా వేసుకుని ఇట్లా ఉన్నవాళ్ళు ఇట్లా చేసుకుంటే బాగుంటుందండి. చుక్క నూనె లేకుండా చాలా ఆరోగ్యకరమైన పద్ధతిలో డైట్ చేసే వాళ్ళకి అందరికీ కూడా చాలా ఆరోగ్యానికి మంచిది. ఇది స్నాక్ లాగా తినొచ్చు. పప్పుచారు, రసం ఏదన్నా సైడ్ డిష్గా కూడా వాటితో నంచుకుని తినొచ్చండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇది సెలబ్రిటీసు, డైట్లో ఉండేవాళ్ళు తినే రెసిపీ అండి. ఇట్లాంటివే వాళ్ళు తింటారండి డైట్లో ఉన్నప్పుడు, హెల్దీగా తక్కువ క్యాలరీస్తో తినాలనుకున్నప్పుడు. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ కూడా మీరు ప్రెస్ చేస్తే నా కొత్త వీడియోల నోటిఫికేషన్ మీకు వస్తాయండి. Subscribe, like, share, follow HM Flavors. Thanks for watching.